కొన్ని రోజుల నుండి మనము దేవుడికి మన పట్ల ఉద్దేశము, తలంపులు గొప్పవి అని మనము మనము వాక్యాన్ని చూసుకుంటూ ఉన్నాము. కొంతమందిని మనం చూసాము. మరి సౌలు రాజుని మనం చూసాము. సౌలు రాజు మొట్టమొదట ఇశ్రాయేలీలకి మొట్టమొదట రాజు. దేవుడు ఒక ఉద్దేశంతో ఆయన్ని రాజుగా చేస్తే ఆయన మనుషుల మెప్పు ఆయన కోరుకొని, మనుషుల భయము ఆయనకి పట్టుకొని దేవుడు చెప్పిన మాట వినలేదని మనం చూసాము. దేవుని తలంపులు గొప్పవి కానీ ఆయన మార్గము తప్పిపోయి ఆయనలోకి క్షమించలేని బుద్ధి వచ్చేసింది. కక్ష తీర్చుకోవాలని, ఒక దావీదు మీద కక్ష తీర్చుకోవాలని హృదయం వచ్చింది, అసూయ వచ్చింది. మరి చంపేయాలని ప్రాణం కొరకు ఎంత ప్రయాసపడతాడు సౌలు రాజు. ఇట్లా ఉన్నప్పుడు దేవుడు తనకిష్టానుసారమైనటువంటి మనుషుణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరమ్మా? గొర్రెలు కాయచున్న దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు ఇంట్లో ఆ దావీదుకి ఎవ్వరు కూడా విలువ ఇచ్చినట్టుగా లేరు. తల్లిదండ్రులు కూడా ఎక్కడ మరి తల్లి ఉందో లేదో తెలీదు. తండ్రి మరి సమూయేలు వచ్చి మీ బిడ్డల్లో ఒకరిని నేను అభిషేకించాలా అన్నప్పుడు 7 తీసుకొని వచ్చాడు గాని 8వ వాడు ఉన్నాడని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే వాడు గొర్రెలు కాసుకునేవాడు, వాడినేంటి అభిషేకించడము అన్నట్టుగా అసలు ఉన్నట్టు సంగతి కూడా చెప్పలేదు. సమూయేలుకి ఆశ్చర్యం వేసింది. ఏంటి ప్రభువా, యెషయే కుమారులలో నేను అభిషేకిస్తానన్నారు, అందరూ వచ్చారు, ఏంటి ఇది కాదు వీడు కాదు అని చెప్తున్నారు మీరు అని అనుమానం వచ్చి, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడని తేలిగ్గా మాట్లాడారు. కానీ పిలిపియండి అని అన్నప్పుడు మరి దావీదు వచ్చినప్పుడు దేవుడు ఎంత సంతోషించి, ఈ బిడ్డే నాకు ఇష్టమైనటువంటి వాడు, నేను ఎన్నుకున్నాను, అభిషేకించు అంటే సమూయేలు సంతోషంగా అభిషేకిస్తాడు. అడిగాడు, నువ్వేం చదువుకున్నావు అని అడిగాడా? ఏమా నువ్వేం చేస్తున్నావు? గొర్రెల కాపరివి, ఇదేంటి ఇశ్రాయేలీల మీద రాజుగా నేను ఎట్లా అభిషేకించాలా అని అనుకున్నాడా సమూయేలు? దేవుడు చెప్పాడు. తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనం తగ్గించుకున్నట్లయితే. కాబట్టి దావీదు ఎంత తగ్గించుకొని ప్రొద్దున్న లేచిపోయి గొర్రెల్ని, ఏంటమ్మా నేనేనా గొర్రెల్ని కాసేది? నేనొక్కడినేనా ఉంది? నీకెంతమంది కొడుకులు ఉన్నారు? నేనొక్కడినేనా గొర్రెలు కాసుకోవాలా అని ఎప్పుడు కూడా అడగలేదు. సంతోషంగా వెళ్ళి మరి మనుషులందరికీ దూరంగా వెళ్ళి దేవుడితోటి సహవాసము చేస్తూ, ప్రార్థన చేస్తూ, పాటలు పాడుకుంటూ దేవుడి సన్నిధిని, దేవుని యొక్క శక్తిని అనుభవించినటువంటి దావీదు. చూసారా? దేవుడు సమూయేలు అభిషేకించిన దగ్గర నుండి దావీదు మీదకి దేవుని ఆత్మ దిగిందంట. అందుకనే ఎలుగుబంటి వచ్చినప్పుడు చీల్చేశాడు, సింహం వచ్చినప్పుడు చీల్చేశాడు. మరి గొల్యాతు ఎదురైనప్పుడు గొల్యాతును కూడా కత్తి లేకుండానే ఆయన్ని చంపేశాడు. ఆయన కత్తితోనే ఆయన తలకాయని నరికేశాడు. ఇంత చక్కగా ఉన్నటువంటి వాడు అన్ని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత సోమరితనం వచ్చి మరి యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళకుండా తను పాపంలో పడిపోయింది విషయము మనము చూసుకున్నాము.
మరి అట్లాంటి విషయాలు బైబిల్ గ్రంథంలో అనేక మంది దావీదు విషయమై తెలుసుకోవాలని బైబిల్ గ్రంథంలో ఉంది. ఎటువంటి దావీదు ఎట్లా పడిపోయాడు? మనమైతే ఒప్పుకుంటామమ్మా మన పాపాలు ఇతరులకి తెలుస్తాయేమో అని ఎంత భయం అంటే అంత భయం. నువ్వు సాక్షిగా ఉండాలి. అవును, నేను తప్పు చేశాను, నేను పాపిని, నాలో చీకట్లున్నాయి, కానీ దేవుడు విడిపించాడు అనే సాక్ష్యం చెప్పడానికి నీకెందుకు అంత సిగ్గు? దేవుడు ఆ చీకట్లని, నీలో చీకట్లుంటే నువ్వు భయపడాలా? చీకట్లు పోతే నువ్వు భయపడాలా? దేవునికి కృతజ్ఞత కలిగి మరి ఆయన నామాన్ని మహింపరచాలా? మగ్దలేని మరియాని ఎట్లా బైబిల్లో మనకి పరిచయం చేస్తారు? 7 దయ్యాలు వెళ్ళినటువంటి మగ్దలేని మరియా. చూసారా, ప్రతి బిడ్డకి తెలిసిపోతుంది మగ్దలేని మరియాలో 7 దయ్యాలు ఉండేటి అంట అని. దాన్ని బట్టి దేవుడికి మహిమ లేకపోతే మనుషులకి మహిమ? ఏమా, మనుషులకి భయపడిందా? లేదు. కాబట్టి మనము ఏ మనుషులకి మనం భయపడకూడదు. నా సాక్ష్యం చెప్తే వీళ్ళేమనుకుంటారా అని భయపడకూడదు. దేవుడు ఏమన్నాడు? మీరే నా సాక్షులు అన్నాడు. నీ సాక్ష్యాన్ని ఇసుకలో పాతి పెట్టద్దు. దేవుడు అట్లాంటి వాళ్ళని శిక్షించాడు, నరకానికి పంపించేశాడు. ఎందుకంటే దేవుడి నామానికి మహిమ తీసుకురాలేదు కాబట్టి. తర్వాత దావీదు పడిపోయి ఎంత దుఃఖకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడంటే, నీచమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. మనం 1 కొరింథీ 1వ అధ్యాయంలో చూసుకున్నాము. బలహీనమైనటువంటి వారిని, జ్ఞానము లేని వారిని, నీచులైన వారిని నేను ఎన్నుకున్నానని దేవుడు చెప్పాడు. ఆ స్థితికి, నీచమైన స్థితికి వెళ్ళిపోయినటువంటి దావీదు, నువ్వే ఆ మనుషుడు అని ప్రవక్త అయిన నాతాను చెప్పినప్పుడు, మరి నేను పాపము చేసి ఉన్నానని ఎంత చక్కగా ఒప్పుకొని పశ్చాత్తాపడి తన కన్నీటితోటి తన యొక్క పడక తడిచిపోయి కొట్టుకొని పోయేంత కన్నీటితో కన్నీరు కార్చాడంట తను చేసిన తప్పుల కొరకు. అందుకని దేవుడు మరలా తన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి తనకొక కొడుకునిచ్చాడు. దావీదుకి దేవుని మందిరం కట్టాలని ఎంతో ఆశ. కానీ దేవుడు అన్నాడు, లేదు, నువ్వెంతో రక్తాన్ని చిందించావు యుద్ధాలకెళ్ళి, కాబట్టి నువ్వు కాదు, నీకు పుట్టబోయే కొడుకు, అప్పటికింకా పుట్టలేదనుకుంటా, పుట్టబోయే కొడుకు నాకు మందిరం కట్టిస్తాడు అని దేవుడు చెప్పాడు. అదే రీతిగా దేవుడు సొలొమోనుని దేవుడిచ్చాడు. సొలొమోను పట్ల దేవుడు ఉద్దేశం ఎంత గొప్పదమ్మా. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నీ యొక్క శత్రువుల మరణాన్ని నువ్వు కోరుకోలేదు, దీర్ఘాయుష్ను నువ్వు కోరుకోలేదు, నీ ప్రజలను ఏలుటకు నాకు జ్ఞానము దయచేయమని అడిగావు కాబట్టి నాకు అది ఎంతో నచ్చింది. నీకు అదే కాదు, నీకు నేను ఐశ్వర్యాన్ని కూడా ఇస్తానని దేవుడు అంతగా కుమ్మరించాడు సొలొమోను మీద, ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు. కాబట్టి మనము కొంచెము చూసుకున్నాము పోయినసారి సొలొమోను గురించి. ఈరోజు మళ్ళా అది కంటిన్యూ చేద్దామమ్మా. 1 రాజులు. సొలొమోనుకి దేవుడు జ్ఞాన వివేకము గల ఆత్మను దేవుడు దయచేశాడు. ఆ తర్వాత ఆయన ఎంతో జ్ఞానము కలిగి తన దగ్గరికి 2 వేశ్యలు వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డ నా బిడ్డ, బ్రతికిన బిడ్డ నాది, చనిపోయిన బిడ్డ నీది అని ఆ యొక్క రాజు దగ్గరకు వచ్చినప్పుడు
వేశ్యలు వీళ్ళని ఎందుకు నా దగ్గరికి తెచ్చారు, పంపించేసేయండి అనలేదు. ఎంతో మంది వచ్చేస్తారు. సొలొమోను ఏ రీతిగా తీర్పు తీరుస్తాడో అని వచ్చినప్పుడు ఎంత చక్కగా తీర్పు తీరుస్తాడమ్మా, అది మనం చూసుకున్నాము. బ్రతికిన బిడ్డ ఎవరో ఆయన కనుక్కుంటాడు. ఆ బ్రతికిన బిడ్డని ఇద్దరు నా బిడ్డ బ్రతికిన బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు పోట్లాడుకుంటుంటే, సరే బ్రతికిన బిడ్డ మీకు ఇస్తానని చెప్పి తన యొక్క మంత్రిని పిలిచి ఒక కత్తి తీసుకొని రెండు చెరి సమానంగా కత్తితోటి ఈ బిడ్డని కోసేసి ఈ చెరొక ముక్క వాళ్ళకి అని చెప్పినప్పుడు అస్సలైన తల్లి, వద్దు రాజా వద్దు, తన దగ్గర బ్రతికితే నా బిడ్డ తన దగ్గర బ్రతకని అని అంటే, ఈ తల్లిగానటువంటి ఆమె అంటది, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమని అడుగుతుంది. దాన్ని బట్టి సొలొమోను తెలుసుకుంటాడు, ఈ బిడ్డ ఈమె బిడ్డనంత మాత్రము చంపద్దు అని చెప్పిన ఆమె బిడ్డ ఇచ్చి పంపించేసేయండి అన్నప్పుడు, మరి ఆయన తీర్చిన ఆ న్యాయాన్ని బట్టి, మరి ఆ దైవ జ్ఞానము బట్టి అందరూ అతనికి భయపడ్డారంట. ప్రజలందరూ ఈయనకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు దేవుడని. ఇప్పుడు మనము మొదటి రాజులు 4వ అధ్యాయము, మొదటి రాజులు 4వ అధ్యాయము 29 నుండి 34 వరకు చదవమ్మా. 29 నుండి 34 వరకు. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను యజ్రహీనుడైన ఏతేను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్దా అను వారి కంటెను జ్ఞానమంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే కాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కాని చెట్లన్నిటినీ గూర్చి అతడు రాసెను. మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అను వాటినన్నిటిని గూర్చి అతడు రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానము గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి. చూసారమ్మా, ఆయన జ్ఞానము ఎంత గొప్పదంటే ఏది అడిగినా గాని ఆయన పక్షుల గురించి, చేపల గురించి, మొక్కల గురించి, ఇంకా ప్రతి ఒక్కటి ఎక్కడి నుండి వచ్చింది ఆయనకి ఆ జ్ఞానము? ఎక్కడికి వెళ్ళి చదివాడు? ఏమా, దేవుడు అట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చాడంట. ఇంకా ఆయన జ్ఞానం కలిగినోడు అని చెప్పి ఆయన మాటలు వినడానికి, తెలుసుకోవడానికి మరి భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వస్తున్నారంట. ఈ యొక్క మాట దూరదేశంలో ఉంటున్నటువంటి షేబా దేశపు రాణి విన్నదంట. ఆమె ఒక రాణి, ఒక రాజు కుమారుడు గురించి ఇంత మాట్లాడుకుంటున్నారు అని చెప్పి, ఎట్లయినా సరే, ఎంత కష్టమైనా సరే, అప్పుడు కార్లు ఉన్నాయమ్మా, విమానాలు ఉన్నాయా? ఎట్లా ప్రయాణం చేసేవాళ్ళు? ఒంటెల మీద కూర్చొని ఆ కుదుపుకి, మరి ఎండ,
మరి ఎన్నాళ్ళు పట్టిందో, ఒక దేశం నుండి, దూర దేశం నుండి ఈమె సొలొమోనుని చూడ్డానికి వచ్చిందంట. చూసారా? ఆ తర్వాత దేవుడు అంతకు ముందు మరి సొలొమోను మరలా ఒకసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడమ్మా? దేవుడు విన్నాను, నీ ప్రార్థన విన్నాను అని చెప్తాడు. 9వ అధ్యాయము 3 నుండి 9 వరకు చదువమ్మా. 9వ అధ్యాయము 3 నుండి 9 వరకు. సొలొమోను చేసిన ప్రార్థన విని దేవుడు ఆయనకి ఒక వార్నింగ్ ఇచ్చాడు. చదవండి. అతనితో ఇలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచియున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలుల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. అయితే మీరే కాని మీ కుమారులే కాని ఏమాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలులకిచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సమూహములో నుండి కొట్టివేసెదను. ఇశ్రాయేలీలు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ మొరాలకి ఇచ్చాను, నీకు అన్ని చేస్తాను. మరి నీ తండ్రి దావీదు నడిచినట్లు నువ్వు కూడా యథార్థంగా నడవాలా. నడవకపోయినట్లయితే నువ్వు కట్టించినటువంటి ఈ మందిరము చల్లా చెదరైపోద్ది. ఆ మందిరం ఎట్లా కట్టించాడో మీరు చదవండమ్మా. ఎంత బంగారముతోటి ఆ మందిరాన్ని కట్టించాడు అది మనందరికీ తెలుసు. ఎట్లాంటి చెక్కను వాడాడు, ఎట్లాంటి వెండిని వాడాడు. ఎంత ఈ యొక్క లోకంలో అట్లాంటి మందిరం ఎక్కడా లేదు. ఎవరు కట్టించలేదు, ఎవరు కట్టించబోరు. అంత హృదయం అంతటితోటి సొలొమోను తన జ్ఞానముతోటి ఒక పెద్ద మందిరము దేవునికి కట్టించాడు. ఆ మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి వార్నింగ్ ఇచ్చాడు, జాగ్రత్త, నువ్వుగాన ఇంత చక్కగా కట్టించిన ఈ మందిరము నిలవాలంటే నువ్వు సరిగ్గుండాల. కానట్లయితే, నువ్వు సరిగ్గుండనట్లయితే నేను ఈ మందిరాన్ని చెల్ల చెదరు చేసేస్తాను. చూసారా? కాబట్టి ఆ దినాల్లో తను మందిరమును అంత ప్రేమించాడు గాని దేవుణ్ణి అంతగా ప్రేమించకుండా అనేక మంది మరి అన్యులను పెళ్లి చేసుకున్నాడు. చూడమ్మా, అన్యులను పెళ్లి చేసుకొని వాళ్ళు ఆయన హృదయాన్ని ఆ విగ్రహముల వైపు త్రిప్పేశారంట. ఇంత జ్ఞానము కలిగినటువంటి మహారాజు భార్యలు ఏమి చెప్తే బలహీనుడైపోయి వాళ్ళు చెప్పిన మాట విని విగ్రహాలకి మొక్కడం మొదలేశాడు. చూసారా? ఎంత జ్ఞానము కలిగినటువంటి వాడైనా గాని దేవుడికి భయపడవలసిన వాడు ఏం చేస్తున్నాడు? తన జ్ఞానముతోటి అన్యులను పెళ్లి చేసుకొని ఆయనకి ఒక బలహీనత ఉంది. ఆ బలహీనత బట్టి అనేక మందిని ఆయన పెళ్లి చేసుకొని మరి ఆఖరికి ఆయన యొక్క హృదయము త్రిప్పివేయబడుతుంది.
ఏమనుకున్నాడు? వీళ్ళని పెళ్లి చేసుకొని నేను దేవుడి వైపు తిప్పొచ్చులే అని అనుకున్నాడేమో గాని, అంత జ్ఞాని అయినటువంటి సొలొమోనుని ఆ భార్యలు వాళ్ళ వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ వైపు త్రిప్పేసుకోవడానికి వాళ్ళు ఎంతో ఆయన్ని ప్రేమించి కాదనలేకపోయాడు. ఇట్లాంటి పరిస్థితిలో ఆయన ఒకవైపు దేవుడికి విరోధంగా జీవిస్తున్నాడు, మళ్ళీ మనుషుల దగ్గర దేవుడి గురించి ఎంతో గొప్పగా చెప్తున్నాడు. రెండు విధాలుగా అయిపోయింది ఆయన మనస్సు. చూసారా? ఎంత పెద్ద భక్తులైనా సరే దేవుడికి విరోధంగా ఉన్న ఏ తప్పైనా చేస్తే దేవుడు ఓర్చుకోడు, చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు. వినాలా? దావీదుకి వార్నింగ్ ఇచ్చినప్పుడు విన్నాడు. మరి సొలొమోను ఏం చేశాడు? ఈ లోపల మరి 10వ అధ్యాయము మనం చూసినట్లయితే, మరి 9వ అధ్యాయంలో ఆయన అతని మీద కోపగించెను అనుంది. అతని మీద కోపగించెను అని ఉంది. తర్వాత మీరు చదువుకోండమ్మా. ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి నేను అన్ని క్లియర్ గా మీతో మాట్లాడలేను. సరే, ఇప్పుడు ఈ యొక్క షేబా దేశపు రాణి 10వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, 10వ అధ్యాయము షేబా రాణి గురించి ఇక్కడ రాయబడి ఉందమ్మా. తను సొలొమోను గురించి విని ఎంత దూరమైనా సరే, ఎంత కష్టమైన ప్రయాణమైనా సరే, నేను వెళ్ళి ఆయన్ని చూస్తాను. ఏంటి మనుషులు ఇట్లా మాట్లాడుతున్నారు, ఈయనంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు లేరంట. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కష్టమైనటువంటి ప్రశ్నలేసి ఆయన్ని పరిశోధిస్తాను, శోధిస్తాను. చూద్దాము నేనేసేటువంటి ప్రశ్నలకి ఆయన ఏమన్నా జవాబు చెప్పగలడేమో అని చెప్పి కఠినమైనటువంటి ప్రశ్నలు ఆమె తీసుకొని వస్తుంది. చూడండి 10వ అధ్యాయం 1 నుండి 13 వరకు చదువమ్మా. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసి వాటన్నిటిని భావము చెప్పెను. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలులందు శాశ్వత ప్రేమయుంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబాదేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము
మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రానులను రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును స్తంభములను గాయకులకు సితారాలను స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులు దొరకవు, ఎక్కడనూ కనబడవు. సలోమోను తన ప్రభావమునకు తగినట్టు షేబాదేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చ పూర్తిగా ఆమెకిచ్చెను. ఇప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చూసారమ్మా, ఇక్కడ షేబా రాణి గురించి మనం నేర్చుకోవాలి. ఒక జ్ఞానము కలిగినటువంటి రాజు ఉన్నాడు అనగానే తను ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆ దేశం నుండి తను ఒంటెల మీద కష్టపడి తను యెరూషలేముకు వచ్చిందంట. వచ్చి ఆయనతో మాట్లాడి వస్తా ఉట్టి చేతులతో రాలేదమ్మా, ఎంత బంగారము తీసుకొని వచ్చింది. 240 మనుగుల బంగారం అంట. ఇప్పుడు బంగారం ఖరీదు ఎంతమ్మా? నాకు తెలియదు కానీ బంగారం ఖరీదు చాలా ఎక్కువైపోతుంది. ఈ షేబారాణి 240 మనుగుల బంగారము ఇంకా రత్నాలు తీసుకొచ్చిందంట. గొప్ప రాజు, నేను గొప్పవి తీసుకొని వెళ్ళి ఆయనకి ఇయ్యాల. ఏదో చిన్నవి నేను ఇవ్వను ఆయనకి. ఆయన అంత తెలివిగలవాడంట. కాబట్టి ఆయనకి అన్ని తీసుకొని వెళ్ళాలని ఎట్లాంటిది చందనపు మ్రానులు అట్లాంటివి అంట, గంధము లాంటి ఆ చెట్లు గబలు, ఆ చెక్కలు, అవి ఎంతో ఖరీదైనటువంటి అటువంటి ఒంటెల మీద వేసుకొని ఆమె అన్ని సామాన్లు తీసుకొని వచ్చింది. మందిరంలో అవి వాడాడంట. మరి అంతగా ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్నకు కూడా నాకు ఈ జవాబు తెలియదా అని చెప్పలేదు. ప్రతి ప్రశ్న, ఆమె వేసిన ప్రతి ప్రశ్నకు జవాబిచ్చాడు. అయ్యో, రాజు గురించి నేను సగమే విన్నాను. నిజంగా ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఆ బల్ల మీద పెట్టినటువంటి ఆ ఆహారము, ఆ గిన్నెలు, పాత్రలు, అక్కడ నిలబడినటువంటి ఆ పని చేసేటువంటి వారి యొక్క యూనిఫాము చూసారా? రాణి ఏమి గమనిస్తుందో, ఏ బట్టలు వేసుకున్నారో, వాళ్ళు ఏం చేశారో, ఇవన్నీ పెట్టారు. వాటి మీదే ధ్యానం కాదు, అన్ని గమనిస్తుందంట. ఒక్కొక్కటి తను గమనించి ఇంత ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ యూనిఫామ్ కూడా ఎంత విచిత్రంగా ఉంది. వాళ్ళు వడ్డించడం ఏంటి, ఎంత చక్కగా వాళ్ళు వడ్డిస్తున్నారు, ఎంత చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, అన్ని గమనించి ఆశ్చర్యపోయిందంట. చూసారా? ఒక మనిషి గురించి ఒక మనిషి విన్నప్పుడు ఎంత ఆశతోటి వెళ్ళిందో చూడండి అమ్మా. ఇప్పుడు మత్తయి సువార్త, ఈమె గురించి మత్తయి సువార్తలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42 అండి. ఇక్కడ మనుషులు యేసయ్యని ఒక అద్భుతము చేయమని అడుగుతున్నారంట. నువ్వు నిజంగా దేవుడివా? నువ్వు ఒక అద్భుతం చెయ్యి, మేము చూస్తాము, అప్పుడు నమ్ముతాము అని ఆయన్ని శోధిస్తున్నారు. శోధించినప్పుడు దేవుడు ఏమని చెప్పాడమ్మా? 39 నుండి చదువమ్మా. 39 నుండి 42 వరకు.
వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సలోమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో, సలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చాలమ్మా. ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు షేబరాని గురించి. సొలొమోను గురించి విని ఆమె అంత దూరం నుండి, వేరే దేశం నుండి ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన గురించి విని ఆయన్ని దర్శించి ఆయనకి ఎన్నో బహుమానాలు తెచ్చి ఇచ్చింది. ఎంత విలువిచ్చింది. ఇక్కడ యేసయ్య అంటున్నాడు, రేపు మీరు చనిపోతే ఎవరు అక్కడ నిలబడి మిమ్మల్ని నిందిస్తారు? షేబరాని అడుగుద్దంట. ఒక సొలొమోను గురించి వినే నేను వెళ్ళాను. యేసుక్రీస్తు ఇక్కడ ఇంత గొప్ప రక్షకుడు వస్తే, తను పరలోకాన్ని వదిలి భూలోకానికి వస్తే ఆ యేసయ్య కన్నా గొప్పవాడు, సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉంటే మీరు ఎందుకు నమ్మలేదు అని నమ్మనటువంటి వారిని ఆ దినమున, తీర్పు దినమున షేబరాని అడుగుద్దంట. రక్షణ పొందనటువంటి వారిని అడుగుద్దంట. నేనే అంత దూరం వెళ్ళాను, మీరు ఇంతగా వింటున్నారే యేసుక్రీస్తు గురించి, మరి రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడే, మీరు ఎందుకు వినలేదు? ఎన్ని గొప్ప కార్యాలు మీ జీవితాల్లో ఆయన చేశాడే, మరి మీరెందుకు ఆయన్ని అంగీకరించలేదు? ఎందుకు రక్షణ పొందలేదు? ఎందుకు ఆయన్ని తృణీకరించారని షేబరాని లేచి ఆ తీర్పు దినమప్పుడు మనుషులను అడగబోతుందంట. యేసయ్య అంటున్నాడు, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. పాట పాడతాం కదా మనము, సాగిలపడి మ్రొక్కెదమని పాట. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుండు అని పాట పాడుకుంటాం కదా. కాబట్టి ఆయన ఎంత గొప్ప దేవుడు ఏమా. ఇంకా రక్షణ పొందడానికి, ఇంకా నీ హృదయాన్ని సరిచేసుకోవడానికి నువ్వు వెనకాడుతున్నావా? షేబరాని ఎంత తీసుకొని వచ్చింది. ఆయన చుట్టం కాదు, దేవుడు కాదు, కానీ ఆమె ఎంత విలువిచ్చింది ఒక మనిషికి, జ్ఞానము కలిగిన మనిషికి చూడ్డానికి. ఆమె సమయము ఎన్ని రోజులు ప్రయాణం చేసి వచ్చింటుందో తెలియదమ్మా. వేరే దేశం నుండి వచ్చిందంటే, ఒంటెల మీద వచ్చిందంటే ఆమె ఎంత సహించుంటది. అంత మరి ప్రయాణము ఒంటెలు నడుచుకుంటా వస్తాయి కదా. ఒక సైకిల్ కాదు, స్కూటర్ కాదు, కారు కాదు, విమానం కాదు, ఒంటెల మీద నడుచుకుంటా తీసుకొని వస్తే అంత జనాన్ని తెచ్చింది. వాళ్ళు కూడా చూశారు, నా ప్రజలు నేర్చుకోవాలా ఈయన గురించి అని చెప్పి తనతో పాటు కొంతమందిని మంత్రులను తీసుకొని వచ్చింది. మనం ఏం చేస్తున్నాము? దేవుడు యేసయ్య గురించి మనం విన్నాము, యేసయ్య అద్భుతాలు మనం చూస్తున్నాము. యేసయ్య రక్షకునిగా నిలబడినప్పుడు మరి నువ్వు అంగీకరించి హృదయంలోకి నువ్వు తీసుకున్నావా? ఇంకా కూడా నువ్వు బయట పెట్టి ఆయన జ్ఞానాన్ని నువ్వు కనుగొనలేక, ఆయన యొక్క ప్రేమ, సహనము, ఆయన యొక్క త్యాగము నీకేమన్నా అర్థమవుతుందమ్మా?
రక్తము కార్చినటువంటి దేవుడు, సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. మరి ఆయన్ని నువ్వు గుర్తుపడుతున్నావా? ఆయన పాదాల దగ్గర నేను నేర్చుకోవాలా? సొలొమోను కన్నా జ్ఞానము కలిగినటువంటి వాడు, శ్రేష్ఠుడు అని చెప్పి నువ్వు ఏమన్నా ఆలోచిస్తున్నావమ్మా? నీకు అలుసైపోయిందా? తేలికైపోయిందా దేవుడు అంటే? ఇంకా మారు మనసు పొందకుండా నువ్వు లోకాన్ని పట్టుకొని మోసగాడిని, మరి నాశనము చేసేటువంటి సాతానుడు బానిసగా నువ్వు ఎందుకుంటున్నావు? నీకు తెలుసు సాతానుడు దొంగ, దోచుకోవడానికి, అబద్ధికుడు, మోసగాడు, నాశనము చేసేటువంటి వాడని చెప్పుతుండగా అసలైన దేవుడు నువ్వు తెలుసుకోమని చెప్తుంటే ఇంకా నీ హృదయం కఠినం చేసుకొని ఇంకా ఆయన్ని నువ్వు అంగీకరించకుండా ఆయన పాదాల మీద పడకుండా ఏమా ఎంత ధైర్యంగా నువ్వు కాలం గడుపుతున్నావు? ఎక్కడికి వెళ్తావు? మరణమైతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏమి తీసుకొని వెళ్తావు? నువ్వు సంపాదించిందంతా ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలా? ఇంకా కక్షలు, ఇంకా క్షమించుకోలేని తనము. యేసయ్య పాదాల దగ్గర నువ్వు పడగనట్లయితే నిజముగా శబరాని లేచి నిన్ను అడుగుద్ది. ఏ ముఖం పెట్టుకొని నువ్వు ఎదుర్కోగలవమ్మా? ఇక్కడ బైబిల్లో యేసయ్య చెప్తున్నాడు, శబరాని చేసింది ఒక మనిషిని వెళ్ళి చూడ్డానికి ఆమంత ప్రయాసపడితే దేవుని కుమారుని దగ్గరికి రావడానికి నువ్వు ఎందుకు వెనుకాడుతున్నావు? ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త సొలొమోను ఒక మందిరాన్ని బంగారంతో కట్టాడు. కానీ యేసయ్య పరలోకమంతా కూడా బంగారంతో నింపివేశాడు. నీ కొరకు కనిపెడుతున్నాడు. నువ్వు నరకానికి ఎందుకు వెళ్తావు? నరకానికి ఎందుకు వెళ్తావు? నువ్వు నన్ను నమ్మినట్లయితే, నా యొద్దకు నువ్వు వచ్చినట్లయితే నాతో నువ్వు ఉంటావు, ఎల్లప్పుడూ ఉంటావు. ఆ యొక్క బంగారపు రత్నాలతోటి, పగడాలతోటి, ఇంకా మనము వేరే వేరే ఆ యొక్క ప్రశస్తమైనటువంటి ఆ రాళ్ళు మనకి ఇంకా తెలీదు. అటువంటి రాళ్లతో నేను నీకు గృహాన్ని కట్టాను. ఇది కట్టుకథ కాదమ్మా. మనము చిన్న చిన్న పిల్లలు ఆ యొక్క కథలు వింటాం. రాజు, రాణి, రాణి కుమార్, రాజు కుమార్తె, పెద్ద ఇల్లు, రత్నాలతో కట్టబడిన ఇల్లు, బంగారంతో కట్టబడిన ఇల్లు, ఇట్లాంటి కథలు వింటాం. ఈ కట్టు కథలు కాదమ్మా, దైవ గ్రంథంలో ఉంది, ప్రకటనలో ఉంది. ఆ యొక్క క్రొత్త యెరూషలేము ఏ రీతిగా ఉందో, ఏ రీతిగా అది దిగనై ఉన్నదో ఏమా, అక్కడ మనం ఉంటాం. ఎన్ని దాచిపెట్టాడు యేసయ్య మన కోసం. కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేటువంటి దేవుడు మన కొరకు సిద్ధపరిస్తే నువ్వు కాళ్ళతో తన్నేస్తున్నావు. నాకు ఈ రక్షణ అవసరం లేదు అని చెప్పి ఇంకా నువ్వు తర్వాత పొందుదాంలే అని నువ్వు అనుకుంటున్నావేమో. టైం ఉందా నీకు? తెలుసా రేపు నువ్వు జీవిస్తావని? ఊరికే బయటికెళ్ళి నడుస్తుంటే ఏదో ఒకటి వచ్చి కొట్టేసి వాళ్ళు ఆన్ ద స్పాట్ చచ్చిపోతున్నారు. ఇంత భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నప్పుడు నువ్వు ఎంత ధైర్యంగా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావు? మోకరించి ఆయన పాదాల దగ్గరికి మనం పడాలా, సాష్టాంగపడి క్షమాపణ అడగాల. యేసయ్య ఇంత గొప్ప దేవుడు, సొలొమోను కన్నా గొప్ప దేవుడువు నువ్వు ఇక్కడుంటే నేను నిర్లక్ష్యం చేశానని నువ్వు ఎంతగా ఏడవలసి ఉన్నదమ్మా. కాబట్టి మనము మరి
షీబా రాణి గురించి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు ఆమె నడిచిందంటే, ఆమె ప్రయాణం చేసిందంటే To and from. రాను పోను 4800 కిలోమీటర్లు, 4800 కిలోమీటర్లు ఆమె ఒంటె మీద ప్రయాణం చేసిందంటమ్మా. ఇంకా చూడండి, 4800 కిలోమీటర్లు అంటే ఎన్ని రోజులు పట్టిందో. Ethiopia to Jerusalem. ఇథియోపియా దేశం నుండి, ఇథియోపియా నుండి యెరూషలేం వరకు ప్రయాణం చేసి వచ్చిందంట. ఆ సామాగ్రిని అంతటిని తీసుకొని వచ్చింది. కాబట్టి ఆమె నిన్ను అడగబోయే దినం వస్తుంది. మారు మనసు లేనటువంటి వాళ్ళకి ఆమె అడగబోతుంది, ఎందుకు నువ్వు రాజులకి రాజు అయినటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చి నీ కొరకు ప్రాణమే పెట్టాడే, ఆయన్ని నువ్వు ఎట్లా తృణీకరించావు అని ఆమె అడగబోయే దినాలు వస్తున్నాయి. చూసారా ఎంతగా ఆమె ప్రేమించింది, ఆ జ్ఞానాన్ని ప్రేమించింది. దేవుడే జ్ఞానమమ్మా, యేసయ్యే జ్ఞానం. నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? ఆ పరిశుద్ధమైన జ్ఞానాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎంత చులుకనైపోయింది యేసయ్య ప్రేమ, యేసయ్య రక్షణ, యేసయ్య మరణము, యేసయ్య పునరుద్ధానము నీకు ఎంత చులుకనైపోయింది. చూసారా, ఆఖరికి సొలొమోను చెప్పేది ఒకటి, తర్వాత జ్ఞానము అధికమైపోయి గుడ్డోడైపోయాడు. చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటి. దేవుడు 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 అని దేవుణ్ణి ప్రేమించినట్టుగా ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ అదే సమయంలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని, మరి చూడండి 11వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువమ్మా. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగియుండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చూసారమ్మా, అతని భార్యలు అతనిని త్రిప్పివేసిరి. ఏంటి ఆయన బలహీనత? ఏంటి? అనేక మంది పరస్త్రీలను మోహించాడు. అది ఆయన బలహీనత. ఎంత దుఃఖము చూసారా, ఎంత కష్టమైపోయింది దేవుడికి. యేసయ్య తన్ని ఎంతో 2 సార్లు ప్రత్యక్షమయ్యాడంట. 9వ వచనం చదువమ్మా. మరి 9 నుండి 13 వరకు చదువమ్మా. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసెదను. రాజ్యమంతయు తీసివేయను,
నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. అయినా గాని కనికరం చూపిస్తున్నాడు దావీదును బట్టి. నేను తీసేస్తాను, నీ రాజ్యాన్ని నేను తీసేస్తాను. ఇంత జ్ఞానాన్ని ఇచ్చినా గాని నీ యొక్క బలహీనత, అన్య స్త్రీలను, పరస్త్రీలను మోహించి వాళ్ళని పెళ్లి చేసుకొని మరి వాళ్ళ వైపు నువ్వు తిరిగిపోయావు అని ఎంత వార్నింగ్ ఇచ్చినా గాని హృదయము కఠినమైపోయింది. మరి ఆఖరికి ఏమి జరిగిందో నాకు తెలియదు గాని ప్రస్తుతము మనము చూస్తే దేవుడు ఆ పరలోకపు రాజ్యంలోకి ప్రవేశించడానికి వీలు లేనట్లైన జీవితం జీవిస్తున్నాడు సొలొమోను. చూసారా, 2 మారులు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. కానీ అన్య స్త్రీలను ఆయన విడిచిపెట్టలేకపోయాడు. దేవుని ఉద్దేశం ఏంటమ్మా? సొలొమోనుని ఆశీర్వదించాలని ఆయన ఉద్దేశం. జ్ఞాన వివేకం గల ఆత్మనిచ్చాడు, ఎంతో తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చాడు. కానీ అది తన కోసము తను వాడుకున్నాడు, దేవుడి కోసం వాడలేదు. అజ్ఞానుడైపోయాడు. ఆఖరికి అన్య స్త్రీలు ఆయన్ని త్రిప్పేశారంటే. ఇంకా చదువుకోవచ్చు, ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయన గురించి నేర్చుకోవచ్చు. జ్ఞానము కలిగి, ఎట్లాంటి జ్ఞానము? లోక జ్ఞానము మనకి ఉండకూడదు, పరిశుద్ధమైన జ్ఞానం మనకు అవసరం. మనము పరిశుద్ధంగా జీవించాల, దేవుని యొక్క విలువ మనం గ్రహించాల. మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు అని మనము పాటలు పాడుకుంటాము. అంత శ్రేష్ఠుడైతే నువ్వు హృదయాన్ని ఇంకా ఇయ్యకుండా, ఇచ్చినట్టుగా ఇచ్చావు గాని నువ్వు ఆత్మలో ఎదగకుండా, ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఉండకుండా ఎట్లాంటి జీవితం జీవిస్తున్నావమ్మా? ఆయన రాకడ బహు సమీపంగా ఉంది, ద్వారాలు మూయబడబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు అంతగా పని చెయ్యడు, అయిపోతుంది కాలము. ఇంకా ఎక్కడున్నావు తల్లి? ఇంకా నువ్వు నిద్రమత్తులో ఉన్నావా? ఇంకా ఎప్పుడు నువ్వు సాక్షిగా నిలబడతావు? ఇంకా పిరికితనం ఇంకా ఎందుకు పనిచేస్తుంది? దేవుని యొక్క వాగ్దానాలు నువ్వు నమ్మలేకపోతున్నావా? దేవుణ్ణి నువ్వు నమ్మలేకపోతున్నావా? నీకు కనిపించే వాటినే నువ్వు చూసి భయపడుతున్నావా? లేకపోతే కనిపించే లోకాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? బంగారాన్ని, బట్టల్ని, ఆస్తుల కొరకు ఎంతమంది పోరాడుతున్నారమ్మా. ఆస్తులు లాగేసుకోవడము, కనికరము లేకుండా వాళ్ళని వదిలేయడము, తల్లిదండ్రులు వృద్ధులైపోతే వాళ్ళని చూసుకోకుండా ఉండడము. ఎంతగా మనము ఇటువంటి జీవితం జీవిస్తున్నాము. దేవుడు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు, దీర్ఘాయుష్మంతుడిగా అవుతావు, దీర్ఘాయుష్మంతురాలుగా అవుతావు అంటే తల్లిని, తండ్రిని, అత్తని, మామని నువ్వు ఎట్లా చూసుకుంటున్నావు? ఎట్లా చూసుకున్నావు? వాళ్ళు కన్నీటితోటి సమాధికి వెళ్ళిపోయారా? అది నీ తల మీద, నీ బిడ్డల మీద ఉంటదమ్మా. ఆశీర్వాదమైన, శాపమైన. అందుకని నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలంటే నీ తల్లిదండ్రుల్ని, నీ అత్తమామల్ని నువ్వు చూసుకోవాలా. లేనట్లయితే నువ్వు చూసుకోకుండా వాళ్ళని కఠినముగా నువ్వు చూసుకున్నట్లయితే నీ బిడ్డల మీదకి శాపం వస్తుంది. ఎంత దేవుడు చెప్పాడు వాక్యములో. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు, మనం ఎందుకు నమ్మలేకపోతున్నాము? శబరాని లేచి మనల్ని అడగబోతుంది,
నేనెంత ప్రయాసపడి 4800 కిలోమీటర్లు ఒంట మీద వెళ్ళాను. ప్లేన్ కాదమ్మా. నేను వెళ్ళాను, నేను ఆయనతో మాట్లాడాను. ఆయనకి ఉట్టి చేతులతో నేను వెళ్ళలేదు. నువ్వు ఉట్టి చేతులతోటి ఆ రక్షకుణ్ణి ఎదుర్కోబోతున్నావా? రక్షణ పొందావు, ఎన్ని ఆత్మలను సంపాదించావు, ఎంత మందికి భారంతో నీ సాక్ష్యం చెప్తున్నావు. నేను ఒక దినాన అబద్ధికురాల్ని, నేను ఒక దినాన మోసకత్తిని, నేను ఒక దినాన రాక్షసిని. దేవుడు నన్ను మార్చాడు. అమ్మో, నేను రాక్షసినని చెప్తే వాళ్ళు వీళ్ళేమనుకుంటారా అని నువ్వు సిగ్గుపడుతున్నావా? దేవుణ్ణి హెచ్చిస్తావా? దేవుణ్ణి నువ్వు హెచ్చించినట్లయితే ఒక దినమున దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రభువా, గొప్ప దేవ, మాకు ఈ దినం ఇచ్చారు. నిజంగా సొలొమోను కన్నా శ్రేష్ఠుడువు మా దగ్గర ఉంటే మేము గుర్తుపట్టలేకుండా ఉన్నాము, నిర్లక్ష్యంగా ఉన్నాము. ప్రభువా, ఇంకా ఏమని నేను ప్రార్థించగలను? ఇన్ని సంవత్సరాలు వాక్యం వింటూ ఇంకా కూడా అంతరంగం మారినటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మారానని చెప్పుకొంచు లోకాన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ రెండు రకాలుగా ఉన్నటువంటి సొలొమోను లాగా మేము ఉండకుండా మా జీవితాలు ప్రభువా అంతరించిపోకుండా తండ్రి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఈ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృప మా మీద ఉంచండి. ఎవరెవరైతే ఈ వాక్యం విన్నారు ప్రభువా, ఒక కార్యము జరిగించండి. ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపచేయండి ప్రభువా. మేము నీ రాకడ కొరకు సిద్ధపడాలా, సహాయమును దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డ కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నా దయగల్ల తండ్రి, ఇంకా ఇంకా మా యాడ్ అవడానికి భారం పెట్టండి ప్రభువా. ప్రతి బిడ్డ కనీసం ఒక్కరినన్నా పిలవడానికి ప్రభువా మీరు సహాయంను దయచేయండి. ఎవరము కూడా విడవబడిన గుంపులో ఉండకూడదు. ఎత్తబడే గుంపులో మేము ఉండలాగున ప్రభువా నీ సన్నిధిలో మేము తండ్రి కన్నీరు కార్చి సిద్ధపాటును మాకు దయచేయమని, మా యొక్క పాత జీవితము దానంతట అది మొలకెత్తుచుండగా తండ్రి దాని విషయమై మేము జాగ్రత్త కలిగి ఉండడానికి కృపనీయండి ప్రభువా. నీ యందు చిగురించు వారిగా మమ్మల్ని చేయమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.